హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ముగ్గురు మాంత్రికులు జానపద కథ రెండవ భాగం విందాం. భల్లూక పర్వతలోయలో ప్రవహించే ఒక నదీ గర్భాన ఒక పాడుపడిన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో మహామాయుడనే గొప్ప మాంత్రికుడు సమాధి అయ్యాడు. అతడి సమాధి అయిన చోట ముఖ్యమైన వస్తువులు 3 ఉన్నాయి. ఒకటి అతని వేలికి ఉన్న ఉంగరం. దాన్ని ధరించిన వాడికి భూగర్భంలో ఉన్న నిధి నిక్షేపాలన్నీ కనబడతాయి. 2 వజ్రాలు తాపిన పిడిగల కత్తి. దాని నుంచి వెలువడే అగ్నికణాలు ఎటువంటి శత్రువునైనా నాశనం చేయగలవు. 3 బంగారంతో చేయబడిన భూగోళం. ఆ భూగోళాన్ని సంపాదించినవాడు దాన్ని గుండ్రంగా తిప్పి తను ఏ దేశానికి చక్రవర్తి కావాలని కోరుకున్నా మరుక్షణము ఆ కోరిక నెరవేరుతుంది. కానీ మహామాయుడి నుంచి వీటిని సంపాదించాలంటే ముందుగా చిలక సరస్సులో మొసళ్ళ రూపంలో ఉన్న అతడి శిష్యులను చేజిక్కించుకోవాలి. ఇందుకు పింగళుడు అనే ఒక జాలరి సాయం అవసరమవుతుంది. తరువాత అతడి సాయం వలనే మహామాయుడి నుంచి ఉంగరము, కత్తి, భూగోళం కూడా సాధించవచ్చు. ఆ 3 వస్తువులని సాధించిన వాడికి మాత్రమే మీ తండ్రి విడిచిపోయిన మంత్రగ్రంథం ఉపయోగపడుతుంది. మా తండ్రిగారి గురువు ఇంతవరకు చెప్పి మా ముగ్గురి ముఖాలకేసి పరీక్షగా చూశాడు. చిలక సరస్సులో ముసళ్ళ రూపం ధరించి ఉన్న మహామాయుడి శిష్యులను ముందు చేజెక్కించుకోవాలనేసరికి నాకు ఒళ్ళు జలధరించింది. మహామంత్రవేత్త అయిన మహామాయుడి శిష్యులతో, అందులోనూ వాళ్ళు ముసళ్ళ రూపంలో నీటి అడుగున ఉండగా పోరాటం ఎలా సాధ్యమవుతుంది? నా తక్కిన సోదరులు కూడా బహుశా నాలాగే వెలవెలపోయి ఉంటారు. గురువు మా ముగ్గురిని ఉద్దేశించినట్టు బిగ్గరగా నవ్వి, మహామాయుడి శిష్యులను జయించటంలో నేను చెప్పిన జాలరి పింగళుడు మీకు చాలా సహాయం చేయగలడు. కానీ ఈ ప్రయత్నంలో మీరు ప్రాణాలు పోగొట్టుకోవచ్చు. ముందుగానే హెచ్చరిస్తున్నాను అన్నాడు. మా అన్నదమ్ముల్లో ముందుగా మండనుడు జవాబిచ్చాడు. నేను ఇందుకు సిద్ధం. నా తండ్రి వదిలిపోయిన మంత్రగ్రంథం మీద ఉన్న తీపి నాకు నా ప్రాణాల మీద కూడా లేదు అన్నాడు. అతడలా మాట్లాడేసరికి నాకు, అనురూపుడికి కూడా ధైర్యం కలిగింది. మేము మహామాయుడి శిష్యులతో పోరాటానికి సిద్ధమే అన్నాం. అప్పుడు గురువు మాకు చిలక సరస్సుకు మార్గం చెప్పి నీ చేత కాళ్ళు చేతులు కట్టించుకొని సరస్సులో పడిన తర్వాత చేయవలసిందంతా వివరించాడు. అయితే నేను చేయవలసిన సాయమేదో చేశాను. ఇప్పుడు మీ వెంట నేను భల్లూక పర్వతాలకి రావాల్సిన అవసరమేమిటి అని అడిగాడు పింగళుడు. పద్మపాదుడు ఆ ప్రశ్న విని కొంచెంసేపు ఆలోచించి తర్వాత పింగళుడి భుజం మీద ఆప్యాయంగా చేయి వేస్తూ, పింగళ, నువ్వు నన్ను గురించి ఏదో భయపడుతున్నట్లుంది. నా నుంచి నీకు ఎలాంటి హాని జరగకపోగా నీకు చాలా గొప్ప మేలు జరుగుతుంది. మహామాయుడు సమాధి అయి ఉన్న పాడు దేవాలయంలో ప్రవేశించవలసిన వాడివి నువ్వు. ఆ పని మరొకరి వల్ల కాదు అన్నాడు. నాకు ఎలాంటి హాని జరగదని మీరు ప్రమాణం చేసి హామీ ఇస్తారా అని అడిగాడు పింగళుడు. పద్మపాదుడు ప్రమాణం చేశాడు. పింగళుడికి ఆ క్షణంలో తల్లి గుర్తుకు వచ్చింది. నేను భల్లూక పర్వతాల నుంచి ఎన్నాళ్ళకు తిరిగి రాగలను అన్నాడు పింగళుడు. 2 నెలలు, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ నువ్వు అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా ఉండవు. నిన్ను ప్రపంచంలో అందరికన్నా గొప్ప ధనవంతుణ్ణి చేస్తానని మాట ఇచ్చాను గదా అన్నాడు పద్మపాదుడు. అప్పటి మాట అలా ఉంచండి. ప్రస్తుతానికి నేను చిల్లిగవ్వగూడా చేతలేని అతి పేదవాణ్ణి. నేను ఇంటలేని 2 నెలలు నా తల్లి సోదరులు బ్రతకడం ఎలా అన్నాడు పింగళుడు. పద్మపాదుడు గుర్రానికి వేలాడుతున్న ఒక సంచిలో నుంచి 1000 మొహరీలు తీసి పింగళుడికి ఇస్తూ, ఈ డబ్బు నీ తల్లికి ఇచ్చిరా. నీ క్షేమాన్ని గురించి ఆమె భయపడవలసిందేమీ లేదు. రేపు ఈ వేళప్పుడు నన్ను ఇక్కడే కలుసుకో అన్నాడు. పింగళుడు పద్మపాదుడిచ్చిన డబ్బు తీసుకుని అమితానందంతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడు వెళ్ళేసరికి ఇంటిలో అతడి అన్నలు లేరు. తల్లి ఒక్కతే అతడి కోసం ఎదురు చూస్తున్నది. పింగళుడు తాను తెచ్చిన 1000 మొహరీలు తల్లి ముందు పోశాడు. ఆమె గజగజలాడింది. పింగళ, ఇంత డబ్బు ఎక్కడిదిరా? నాకు చాలా భయంగా ఉంది అన్నది తల్లి. పింగళుడు జరిగిందంతా తల్లికి చెప్పాడు. తను 2 నెలలలో క్షేమంగా ఇంటికి తిరిగి రాగలనని, భయపడవలసిన అవసరం లేదని ధైర్యం కలిగించాడు. మాంత్రికుల మంచితనంలో నాకు నమ్మకం లేదు. ఈ పద్మపాదుడు అందరిలాంటివాడు కాదని చెబుతున్నావు. దేవుడు దయవల్ల నీకు ఏ కష్టాలు కలగకుండా
భల్లూక పర్వతాల నుంచి సుఖంగా ఇంటికి తిరిగి రావాలని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను అన్నది తల్లి. మరునాడు పద్మపాదుడు చెప్పిన వేళకు పింగళుడు చిలక సరస్సు దగ్గరికి వెళ్ళాడు. సరస్సు ఒడ్డున పద్మపాదుడు ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. పక్కన ఒక సంచి తప్ప గుర్రం గాని మరే వాహనం గాని లేదు. పింగళుడు అతన్ని సమీపిస్తూనే, పద్మపాద, మన ప్రయాణం కాలినడకేనా అని అడిగాడు. కాలినడకనా? అది అసంభవం. భల్లూక పర్వతాలు చేరాలంటే మనము 200-300 మైళ్ళు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఆ ప్రయాణానికి మామూలు గుర్రాలు పనికిరావు. ఇక 2 రోజుల్లో ఒక పర్వదినం వస్తుంది. ఆ రోజుకి మనము భల్లూక పర్వతాల దగ్గర ఉండాలి. ఇవిగో మన వాహనాలు అంటూ పద్మపాదుడు చిటికెడు మన్ను తీసుకొని మంత్రించి భూమి మీద చల్లాడు. మరుక్షణము పెళపెళా రావాలతో భూమి బద్దలైంది. అందులో నుంచి శిరస్సులు పైకెత్తి కర్ణ కఠోరంగా ఓండ్రిస్తూ 2 గాడిదలు బయటికి దూకాయి. పద్మపాదుడు వాటిలో ఒకదాని వీపు మీద తన దగ్గర ఉన్న సంచిని వేలాడగట్టి దానిమీదకి ఎక్కి కూర్చున్నాడు. పింగళుడు భయకంపితుడై ఏం చెయ్యాలో తోచక 2వ గాడిద కేసు చూస్తూ కదలక మెదలక నిలబడ్డాడు. పింగళ, అది నీ వాహనం, త్వరగా ఎక్కి కూర్చో. మనం వెళ్ళవలసిన ప్రదేశం చాలా దూరం కదా, ఇక బయలుదేరదాము అన్నాడు పద్మపాదుడు నవ్వుతూ. ఇవి మామూలు గాడిదలు కావు, ఏవో పిశాచాలు, నాకు భయంగా ఉంది అన్నాడు పింగళుడు. అవి మామూలు గాడిదలు కాని మాట నిజమే. పిశాచాలు అయితేనేం మనం చెప్పినట్లల్లా నడుచుకుంటాయి. వాయు మనోవేగాలతో ప్రయాణం చేయగలవు. నే ఉన్నా గదా, నువ్వు భయపడవలసిందేమీ లేదు అన్నాడు పద్మపాదుడు. పద్మపాదుడు ఇలా అనేసరికి పింగళుడికి ధైర్యం కలిగింది. అతడు నిర్భయంగా వెళ్ళి గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. మరుక్షణము గాడిదలు 2 బిగ్గరగా ఓండ్ర పెడుతూ కొంతసేపు గాలిలోనూ కొంతసేపు భూమి మీద దౌడు తీయసాగినాయి. సరిగ్గా చీకటి పడే వేళకు వాళ్ళు ఒకానొక అడవి ప్రాంతం చేరారు. పద్మపాదుడు ముందుగా గాడిద మీద నుంచి దిగుతూ, పింగళ, ఈ రాత్రికి ఇక్కడ మనం విశ్రాంతి తీసుకుందాం. తక్కిన ప్రయాణము రేపు సాయంత్రం లోపల ముగించవచ్చు అన్నాడు. బాగా అలసిపోయి ఉన్న పింగళుడు అందుకు సరేనన్నాడు. అక్కడే ఉన్న పచ్చిక మీద కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత పింగళుడికి స్నానం చేయాలనిపించింది. కానీ ఆ ప్రాంతాల ఎక్కడా నీరు ఉన్న జాడలేదు. అతడు పద్మపాదుడిని అడిగాడు. పద్మపాదుడు అడవికేసి చూపుతూ, అక్కడ అడవిలో ఒక కొలను ఉన్నది. నువ్వు ఆ ప్రాంతాల ఎవరిని చూసినా గాని భయపడనవసరం లేదు అన్నాడు. పింగళుడు అడవికేసి బయలుదేరాడు. పద్మపాదుడు ఎవరిని చూసి గాని భయపడనవసరం లేదు అని ఎందుకన్నాడో అతడికి అర్థం కాలేదు. అతడు జాగ్రత్తగా చెట్ల క్రింద నుంచి నడుస్తూ కొద్దిసేపటికి ఒక కొలను దాపులకు వెళ్ళాడు. నిర్మలంగా ఉన్న ఆ కొలనులోని నీరు అతడికి చాలా ఆనందం కలిగించింది. అతడు ఉత్సాహంగా కొలనులోకి దిగిపోయాడు. అంతలో ఆ ప్రదేశమంతా దద్దరిల్లేలా ఒక భీకర స్వరం వినిపించింది. నన్ను విడిపించండి, మీకు సహాయం చేస్తాను, నన్ను. పింగళుడు ఆ స్వరం వింటూనే అద్దిరిపడ్డాడు. అతని దృష్టి ఆ ధ్వని వస్తున్న వైపుకు వెళ్ళింది. కొలను గట్టునే ఒకచోట 2 పెద్ద కొండరాళ్లకి గొలుసులతో బంధింపబడిన నల్లని వికృతాకారం అతడికి దృష్టికి కనిపించింది. పింగళుడు బెంబేలుపడి ఒక త్రుటికాలంలో వెనుదిరిగి పారిపోదామనుకొని అంతలోనే ఆ వికృతాకారుడు బలమైన గొలుసులతో రాళ్లకు బంధింపబడి ఉన్న సంగతి గుర్తుకు తెచ్చుకొని ఉన్న చోటునే ఉండిపోయాడు. ప్రభు, స్వామి, నా చేతులకు ఉన్న ఈ గొలుసులు బద్దలు కొట్టి నన్ను కాపాడండి, నేను మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అంటూ ఆ వికృతాకారుడు పింగళుడి కేసి తల తిప్పి అరవసాగాడు. పింగళుడికి ఆ సరికి బాగా ధైర్యం కలిగింది. అతడు అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వికృతాకారుడి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరలో ఉండి చూసినప్పుడు ఆ వికృతాకారుడు మరీ భయంకరంగా కనిపించాడు. తాటి మొదలలా ఉన్న కాళ్ళు, జడల బర్రెల వంటి నిక్కబొడిచిన రోమాలు, ఏనుగు చెవులు లాంటి పెద్ద చెవులు, నిప్పులు చెలరేగే కళ్ళు. పింగళుడు భయంతో కంపించిపోయాడు. స్వామి, నన్ను కాపాడండి, మీకు ఎలాంటి సాయమైనా చేయగలను. ఈ 3 లోకాల్లో ఎక్కడికైనా మిమ్మల్ని నా భుజస్కంధాల మీద మోసుకుపోగలను అన్నాడు వికృతాకారుడు. పింగళుడు ఆ మాటలకి నవ్వి, 3 లోకాలకే కాదు
14 లోకాలకు నన్ను కావాలంటే మోసుకుపోగల గాడిద నాకొకటి ఉన్నది. నిన్ను చూస్తే గాడిద కంటే బలమైన వాడివి, తెలివిగలవాడివిగా కూడా కనపడుతున్నావు. నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు భల్లూకకేతుడు అన్నాడు వికృతాకారుడు వినయంగా. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న భల్లూక పర్వతాల సంగతి నీకు తెలుసా అని అడిగాడు పింగళుడు. భల్లూక పర్వతాల సంగతా అంటూ భల్లూకకేతుడు వికృతంగా నవ్వి, నేను ఒకప్పుడు ఆ భల్లూక పర్వతాలకి అధిపతిని. ఒక మాంత్రికుడు మూలంగా నాకీ దురవస్థ పట్టింది. మీరు నన్ను బంధ విముక్తుణ్ణి చేస్తే ఆ పర్వతాల్లో ఉన్న సర్వ సంపదలు మీవిగా చేస్తాను అన్నాడు భల్లూకకేతుడు. భల్లూకకేతుడు అలా అనేసరికి పింగళుడికి ఎక్కడి లేని ఆశ కలిగింది. భల్లూకకేతుడి సాయంతో తను భల్లూక పర్వతాల్లో ఉన్న నిధి నిక్షేపాలన్నీ వశపరుచుకోవచ్చుననుకున్నాడు. కావాలంటే అందులో పద్మపాదుడికి కూడా పాలు పంచవచ్చు. అయితే నిన్ను ఈ గొలుసుల నుంచి విముక్తుణ్ణి చేస్తాను. కానీ ఆ తర్వాత నాకు హాని చేయవని నమ్మకమేమిటి అని ప్రశ్నించాడు పింగళుడు. భల్లూకకేతుడు ఆశగా పింగళుడి కేసి చూస్తూ, స్వామి, ఆడిన మాట తప్పితే తల పగిలిపోతుందని నాకు శాపం ఉంది. మీకు హాని చేయనని మాట ఇచ్చిన తర్వాత చావదలిస్తే తప్ప లేకపోతే అందుకు భిన్నంగా ప్రవర్తించలేను అన్నాడు. పింగళుడికి భల్లూకకేతుడి మాటల్లో నమ్మకం కలిగింది. అతడు కొలను ఒడ్డునే ఉన్న ఒక రాయిని తీసుకొని ముందుకు వెళ్ళబోయాడు. ఇంతలో వెనక నుంచి పద్మపాదుడు, పింగళా, ఆగు అంటూ బిగ్గరగా కేక వేశాడు. పద్మపాదుడి కేక విని పింగళుడు అదిరిపడి వెనుదిరిగి చూశాడు. అతడి చేతిలోని రాయి జారి కొలనులో పడి శబ్దమైంది. పింగళా, అతడెవరనుకుంటున్నావు అంటూ పద్మపాదుడు కఠినంగా ప్రశ్నించాడు. పింగళుడు ఒక్కసారి భల్లూకకేతుడి కేసి చూసి తల వంచుకున్నాడు. భల్లూకకేతుడు పద్మపాదుడి కేసి అనుమానంగా చూస్తూ, స్వామి, తమరెవరు? పుణ్యకార్యం చేయనున్న ఈ యువకుణ్ణి ఎందుకు వారిస్తున్నారు అన్నాడు. పుణ్యకార్యమా అంటూ పద్మపాదుడు బిగ్గరగా నవ్వి, నువ్వెవరైంది నాకు తెలియంది కాదు. నిన్ను గురించి సర్వము ఎప్పుడో తెలుసుకున్నాను అన్నాడు. భల్లూకకేతుడు జవాబు చెప్పబోయేటంతటిలో పింగళుడు అందుకొని, ఇతడి పేరు భల్లూకకేతుడు. మనం వెళుతున్న భల్లూక పర్వతాలకు ఒకప్పుడు ఇతడు అధిపతి అట. అవును, ఒకానొక మాంత్రికుడి వలనే ఇతడికి ఈ దుస్థితి కలిగింది. ఆ మాంత్రికుడెవరో నువ్వెరుగుదువా పింగళా అని అడిగాడు పద్మపాదుడు. తెలీదన్నట్టు పింగళుడు తల ఊపుతూ భల్లూకకేతుడి కేసి చూశాడు. ఈ భల్లూకకేతుడిని పట్టి ఇక్కడ రాతికి కట్టి బంధించినవాడు మహామాయుడు అంటూ పద్మపాదుడు భల్లూకకేతుడి కేసి తీక్షణంగా చూశాడు. భల్లూకకేతుడు ఆ మాట వింటూనే పళ్ళు పటపటా కొరికి, నువ్వెవరువు? నా సంగతి నీకెలా తెలుసు? ఆ మహామాయుడి వృత్తాంతం నీకెవరు చెప్పారు? నువ్వు మరో మాంత్రికుడివి కాదు కదా అన్నాడు తీవ్రంగా. అవును, నేను మాంత్రికుణ్ణే. నా పేరు పద్మపాదుడు. మహాబలశాలిని, జిత్తులు మారిని అయిన నిన్ను జయించి ఇక్కడ కొండరాతికి బంధించిన ఆ మహామాయుడి సమాధి మీదకు నేను దాడి వెళుతున్నాను అన్నాడు పద్మపాదుడు. నిజమా? మహామాయుడి సమాధి మీదకే దాడి వెళుతున్నావా? అదే నిజమైతే స్వామి, మీరు మహామంత్రవేత్తలే అయ్యుంటారు. మహామాయుడికి బద్ధశత్రువునైనా నా సాయం మీకు చాలా ఉపకరిస్తుంది. నన్ను బంధ విముక్తుణ్ణి చేయండి, మీకు ఎల్లకాలము దాసుడుగా ఉంటాను అన్నాడు భల్లూకకేతుడు. నీ కళ్ళబొల్లి మాటలు నమ్మేందుకు నేను అమాయకుణ్ణి కాను అన్నాడు పద్మపాదుడు నవ్వుతూ. పింగళుడు పద్మపాదుడి దగ్గరికి వస్తూ, పద్మపాద, ఇతన్ని మనం రక్షించవచ్చనుకుంటాను. ఆడిన మాట తప్పితే తల పగిలిపోతుందని అతడికెవరో శాపం పెట్టినట్లు చెప్పాడు. ఆ మాట నమ్మే నువ్వు ప్రమాదంలో చిక్కుకునేందుకు సిద్ధమయ్యావు. మహామాయుడి దగ్గర ఉన్న మంత్రశక్తి గల వస్తువులు మనవి కానిదే ఈ భల్లూకకేతుణ్ణి మనం విడిపించటం ప్రమాదమైతుంది. ముందు ఆ వస్తువుల్ని మనవిగా చేసుకున్న తర్వాత ఇతన్ని మన దాసుడిగా చేసుకోవచ్చును అన్నాడు పద్మపాదుడు. అయితే స్వామి అంటూ భల్లూకకేతుడు ఏదో చెప్పబోయేంతలో పద్మపాదుడు అతన్ని వారిస్తూ, భల్లూక, నీ మెరమెచ్చు మాటలు నన్ను మోసపుచ్చలేవు. మహామాయుడు సమాధి అయిన పాడు దేవాలయంలోకి నేను ప్రవేశించిన తర్వాత నిన్ను బంధ విముక్తుణ్ణి చేస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడ ఉండవలసిందే అంటూ వెనుదిరిగాడు. పింగళుడు కూడా అతడి వెనకనే బయలుదేరాడు.
పద్మపాదుడు పింగళుడు అడవి నుంచి బయటికి వచ్చారు. ఎదురుగా ఉన్న పచ్చిక బయలులో వారికి వాహనాలుగా ఉపయోగించిన గాడిదలు లేవు. పింగళుడు ఆశ్చర్యపోతూ చుట్టూ చూసి, మన పిశాచ వాహనాలెక్కడా? అవి ఈ ప్రాంతాల మేస్తున్నాయనుకున్నాను అని అన్నాడు. అవి గాడిదల రూపంలో ఉన్న పిశాచాలు గాని గాడిదలు కావు కదా. అలాంటప్పుడు వాటికి ఆహారంగా పచ్చిక ఎలా పనికి వస్తుంది? అవి రెండూ ఆహార సంపాదనకై వెళ్ళినాయి. ఇక మన ఆహారం సంగతి అంటూ పద్మపాదుడు పొట్ట తడుముకుంటూ అక్కడ మెత్తని కమ్మళిలా ఉన్న పచ్చిక మీద కూలబడ్డాడు. పింగళుడు కూడా అతని పక్కనే కూర్చుంటూ, అవును పద్మపాద, నాకు ఆకలిస్తున్నది. మనం ఆహారం వెంట తెచ్చుకోవటం మర్చిపోయాము అన్నాడు గాబరా పడుతూ. పద్మపాదుడు పింగళుడి వాలకం చూసి నవ్వి, పింగళ, అక్కడ ఉన్న సంచి అందుకో అంటూ కొంచెం ఎడంగా ఉన్న సంచికేసి చేయి ఊపాడు. పింగళుడు సంచి తీసుకొని అందులో ఆహార పదార్థాలు ఉన్నాయేమో అని చేయి పెట్టి వెతికి ఏమీ లేకపోవటం తెలుసుకొని నిరాశపడ్డాడు. పద్మపాదుడు సంచిని అందుకొని, పింగళ, నీకెలాంటి భోజనం కావాలి? ఎన్ని రకాల కూరలు కోరుకో అని అడిగాడు నవ్వుతూ. ఎన్ని రకాల కూరలో కూడానా? కాలే కడుపుకు ఇన్ని పచ్చడి మెతుకులు ఉన్నా సరిపోతుంది. ఆ సంచిలో ఏమీ లేదు, వట్టి ఖాళీ సంచి అన్నాడు పింగళుడు. పద్మపాదుడు సంచి తెరిచి అందులోకి ఓ మారు తొంగి చూసి మెల్లగా ఏదో మంత్రం జపించి, పింగళ, సంచిలోకి ఇప్పుడు చూడు అంటూ సంచిని పింగళుడు ముందు పెట్టాడు. పింగళుడు ఆత్రంగా సంచిలో చేయి పెట్టాడు. అతడి చేతికి వేడివేడిగా ఉన్న ఒక వెండి పాత్ర తగిలింది. అది బయటకు తీశాడు. అందులో కళపెళలాడుతున్న అన్నం ఉన్నది. అతడు ఆశ్చర్యపోతూ పద్మపాదుడి వైపుకు చూశాడు. పద్మపాదుడు నవ్వి, నీకు కావలసిన అన్ని రకాల కూరలు పాయసాలు కూడా ఆ సంచిలో ఉన్నాయి. త్వరగా బయటికి లాగు అన్నాడు. 10 నిమిషాలు గడిచి గడవకు ముందే పింగళుడు సంచిలో నుంచి 25 రకాల కూరలు పాయసాలు బయటికి లాగాడు. బాగా ఆకలిగొని ఉన్న పద్మపాదుడు పింగళుడు కలిసి త్వరలోనే భోజనం ముగించారు. తర్వాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యారు. పద్మపాదుడు చిటికెడు మన్ను తీసుకొని మంత్రించి భూమి మీద చల్లగానే పెళపెళామంటూ భూమి బద్దలైంది. గాడిదల రూపంలో ఉన్న 2 పిశాచాలు భీకరంగా ఓండ్రిస్తూ పైకి వచ్చినాయి. పద్మపాదుడు పింగళుడు చెరివొక వాహనాన్ని ఎక్కి భల్లూక పర్వతాలకేసి బయలుదేరారు. 2-3 గంటల ప్రయాణం తర్వాత భూమి ఆకాశాలు ఒరుసుకునే చోట నల్లని పొగలు కమ్ముతున్నట్లుగా ఒక దృశ్యం కనిపించింది. పింగళుడు అటుకేసి చూపుతూ, పద్మపాద, ఆ కనపడేవి మబ్బులా లేక పొగలా అని అడిగాడు. పద్మపాదుడు కొంచెంసేపు అటువైపుగా పరీక్షగా చూసి, పింగళ, అవి మబ్బులు కాదు పొగలు కాదు. భల్లూక పర్వతాలు ఉన్న ప్రదేశంలో వాటిని కాపలా కాసే రాక్షసగణం. బహుశా అవి మన రాకను గమనించి మనల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయనుకుంటాను అన్నాడు. పద్మపాదుడు మాట ముగించకముందే ఎదురుగా దాదాపు ఒక 50 గజాల దూరంలో మేఘంలాంటి నల్లటి పొగ భూమి మీద నుంచి గుండ్రంగా సుడులు తిరుగుతూ తాడి చెట్టు ప్రమాణంలో పైకి లేచింది. పింగళుడు భయంతో వణికిపోతూ పద్మపాదుడికేసి చూశాడు. పద్మపాదుడు ఏదో మంత్రోచ్చారణ చేసి తాను ఎక్కి ఉన్న గాడిదను అటుకేసి పరిగెత్తించాడు. మరో క్షణాన పొగ మాయమైంది. పద్మపాదుడు పింగళుడికేసి తిరిగి, పింగళ, భయపడకు, ఇదిగో నీకు రక్షణగా ఈ కత్తి ఇస్తున్నాను. దీనితో నీవు ఏ రూపంలోనైనా నిన్ను ఎదిరించవచ్చిన రాక్షసిని సంహరించవచ్చు అంటూ పింగళుడికి కత్తి ఇచ్చేంతలో వారిద్దరి మధ్య ఉన్న భూమి దద్దరిల్లింది. పద్మపాదుడు పింగళుడు ఎక్కి ఉన్న గాడిదలు రెండు పక్కలకు పారిపోయినాయి. మరు క్షణంలో బారెడేసి దంతాలతో శరీరమంతా జడలతో అలుముకున్న ఏనుగు ఒకటి గీంకరిస్తూ పింగళుడి మీదకి లంఘించింది. పింగళుడు వెనుకాడక నిర్భయంగా తన చేతి కత్తెతో ఏనుగు మీదకి దూకాడు. వెంటనే ఏనుగు బాధతో మూరిగినట్లుగా శబ్దం చేసి క్షణంలో నల్లని పొగగా మారి సుడులు తిరుగుతూ దూరంగా పారిపోయింది. భేష్ పింగళ, అది యువకుడైన వాడు ప్రవర్తించవలసిన తీరు. దెబ్బకు దెయ్యం పారిపోతుందనే సామెత కల్లగాదు. నీకు ఇచ్చిన కత్తిలో ఏ మంత్రశక్తి లేదు. కానీ ముందుగా ఆ మాట చెప్పినట్లయితే
నువ్వు అంత ధైర్యంగా ఆ మాయా గజాన్ని ఎదిరించేవాడివి కాదు. ఇప్పుడు తెలిసిందా ధైర్యవంతుణ్ణి ఎవరూ లొంగదీసుకోలేరన్న సంగతి అన్నాడు పద్మపాదుడు. పింగళుడు తన చేతినున్న కత్తికేసి ఓ మారు ఆశ్చర్యంగా చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, ఈ కత్తిలో నిజంగా మంత్రశక్తి లేదా? అయినా పర్వాలేదు, దీనితో నేను 1000 మంది రాక్షసులనైనా సరే ఎదిరించగలను. జై పాతాళమాత అంటూ కత్తిని గాలిలో ఎత్తి గిరగిరా తిప్పాడు. పింగళుడు ప్రదర్శించిన ధైర్య సాహసాలు పద్మపాదుణ్ణి ఎంతగానో ఆకర్షించినాయి. అతడు పింగళుడికేసి ఆప్యాయంగా చూసి, పింగళ, మనం భల్లూక పర్వతాల్ని సమీపించాం. మనం చేరవలసిన నది ఈ పర్వతాల మధ్య గల లోయలో ఉంది. కాలినడకన అక్కడికి చేరాలంటే చాలా కాలం పడుతుంది. ఎక్కే రాయి దిగే రాయి చాలా శ్రమతో కూడిన పని కనుక ఈ పిశాచ గార్ధబాలని కొండల మీదుగా ఎగిరించి ఆ లోయలోకి దిగుదాము అన్నాడు. పింగళుడు అంగీకార సూచకంగా తల ఊపేంతలో గాడిదలు 2 గాలిలోకి లేచాయి. అవి కొండ శిఖరాల మీదుగా ఎగురుతూ క్రమంగా లోయలో గల నదీ సమీపాన దిగినాయి. పద్మపాదుడు పింగళుడు తమ తమ వాహనాల మీద నుంచి దిగారు. మరుక్షణంలో అవి 2 మాయమైపోయాయి. పద్మపాదుడు నది ఒడ్డునే కూర్చొని చేతితో నీళ్లను కదిలిస్తూ మంత్రం పఠించసాగాడు. క్రమంగా నదిలో అలలు పుట్టి ఉవ్వెత్తుగా లేస్తూ పొగలు చిమ్మసాగినాయి. పింగళుడు స్థానువులా ఆ దృశ్యం చూస్తూ కదలక మెదలక ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పద్మపాదుడు యువతలికి వచ్చి సంచిలో ఉన్న గాజు జాడీని తీసుకురావలసిందిగా పింగళుడితో చెప్పాడు. పింగళుడు గాజు జాడీ తెచ్చి పద్మపాదుడి ముందు పెట్టాడు. అందులో మొసళ్ల రూపంలో ఉన్న మహామాయుడి శిష్యులిద్దరికేసి పద్మపాదుడు గుడ్లురుముతూ చూసి, ఇకనైనా మీరు మీ అసలు రూపాలు ధరిస్తారా, లేక కాల్చి బూడిదను చేసి ఈ నదిలో కలపమంటారా అంటూ హూంకరించాడు. వెంటనే గాజు జాడి టపీమంటూ పగిలి ముక్కలు చెక్కలుగా గాల్లోకి ఎగిరిపోయింది. నల్లని వికృతాకారులైన 2 వ్యక్తులు పద్మపాదుడికి నమస్కరిస్తూ, మహామాంత్రిక, మేము మీకు దాసానుదాసులం, ఏమిటి సెలవు అని అడిగారు. మహామాయుడి సమాధి ఉన్న పాడు దేవాలయంలోకి ప్రవేశం కావాలి. ముందుగా ఈ నదిలోని నీరు ఇంకిపోయేటట్లు చేయండి అంటూ పద్మపాదుడు కఠినంగా జవాబిచ్చాడు. మహామాయుడి శిష్యులు ముఖముఖాలు చూసుకొని జవాబు చెప్పేందుకు తటపడాయిస్తున్నంతలో పద్మపాదుడు కళ్ళెర్ర చేసి, నా ఆజ్ఞ విన్నారా లేదా అని ప్రశ్నించాడు. మహామాయుడి శిష్యులు వణికిపోతూ పద్మపాదుడికి నమస్కరించి, ఈ నది ఇంకిపోవాలన్నా, మహామాయుడి సమాధి ఉన్న పాడు దేవాలయంలోకి ప్రవేశించాలన్నా ముందుగా పింగళుడు అనే జాలరి యువకుడు ఇక్కడికి రావలసి ఉంటుంది అన్నాడు. అదుగో ఇతడే ఆ జాలరి పింగళుడు అంటూ పద్మపాదుడు పింగళుడికేసి చేయి ఊపాడు. మహామాయుడి శిష్యులు పింగళుడికేసి ఆశ్చర్యంగా చూసి, మహాప్రసాదం, మీ ఆజ్ఞ ఇప్పుడే నెరవేరుస్తాము అంటూ వెంటనే అదృశ్యులైపోయారు. ముగ్గురు మాంత్రికులు జానపద నవల 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.